దాని మీద నేను కామెంట్ చేసేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాడు ముందు పెట్టుకున్నాడు. గెలుస్తారనుకున్న దగ్గర తాను గెలిచే అభ్యర్థుల్ని నిలుపుకోవటం అనేది సహజం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి నిర్ణయిస్తారు. ఎస్, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కావాలి ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే మేము ఎవరైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాబట్టి ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం చెప్పిన తర్వాత ఖచ్చితంగా పార్టీ అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి పార్టీ కట్టుబడి ఎవరైనా కూడా ఆయన కోసం నిలబడాల్సిన అవసరం. మా వ్యక్తిగతం కన్నా కూడా ఆయన ఎవరు గెలిస్తే బాగుంటుంది అనే ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ముందుకు వెళ్తాడో కాబట్టి అది ముఖ్యమంత్రి గారి జగనన్న. ఎందుకంటే ఆయన పార్టీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి రావాలా, ఆయన కోసం మేమందరం కష్టపడాలి. సో దానికోసం ఎంతోమంది ఎవరైనా కూడా త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఎస్ త్యాగం చేసేదానికి సిద్ధంగా ఉండాలి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. సో ఖచ్చితంగా దానికి సంబంధించి ఆయనకి ఏం కారణాలు ఉన్నాయో నాకు తెలియదు, నేను కామెంట్ చేయను. కానీ బట్ ఓవరాల్గా కొన్ని మార్పులు జరిగితే మంచిదని ముఖ్యమంత్రి గారు భావిస్తే ఖచ్చితంగా, ఎందుకంటే మంచి అయినా చెడైనా ఏ నిర్ణయం అయినా ఒక మంచిగా ఆలోచన చేసి పార్టీ బాగుండాలా, అందరూ బాగుండాలి ఆలోచన చేసే పెద్ద తండ్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. అందరం కూడా కట్టుబడి ఉంటారు.